ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. చోడవరంలో ఘోరం. 6 నెలల పసికందును చంపి తల్లి ఆత్మహత్య. అదనపు కట్నం వేధింపులే కారణమని బంధువుల ఆరోపణ. భర్తపై కేసు నమోదు. చోడవరం. అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో సభ్య సమాజం తలదించుకునే దారుణం చోటు చేసుకుంది. అదనపు కట్నం కోసం భర్త పెడుతున్న వేధింపులు తాళలేక కన్న పేగుబంధాన్ని తెంచుకున్న ఓ తల్లి 6 నెలల పసికందను కడతేర్చి అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయ విదారక ఘటన పట్టణంలోని ద్వారకానగర్ శివారు కనక మహాలక్ష్మి నగర్లో బుధవారం సాయంత్రం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గుమ్మిడ గ్రామానికి చెందిన మదిలి వీణ 29 సంవత్సరాలు. అదే జిల్లాకు చెందిన పోతిరెడ్డి ఉమామహేశ్వరరావుతో 2024 జనవరిలో ప్రేమ వివాహం జరిగింది. వీణ తల్లిదండ్రులు తనకున్న భూమిని అమ్మి పెళ్లి సమయంలో 20 లక్షల రూపాయలు కట్నంగా ఇచ్చారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన ఉమామహేశ్వరరావు బుచ్చయ్యపేట మండలం కేపీ అగ్రహారంలో పనిచేస్తూ చోడవరంలో నివాసం ఉంటున్నారు. వీరి కాపురం దాదాపు సంవత్సరం పాటు సజావుగానే సాగింది. వేధింపులే కారణమా? కొంతకాలం తర్వాత అదనపు కట్నం తీసుకురావాలంటూ ఉమామహేశ్వరరావు భార్య వీణను వేధించడం ప్రారంభించాడు. శారీరకంగా మానసికంగా హింసిస్తూ ఇబ్బందులకు గురిచేసేవాడని స్థానికులు బంధువులు ఆరోపిస్తున్నారు. తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవని సమాచారం. ఈ క్రమంలో నిన్న ఉదయం కూడా దంపతుల మధ్య గొడవ జరిగింది. అనంతరం ఉమామహేశ్వరరావు తన ఉపాధ్యాయ విధులకు వెళ్లిపోయాడు. వెలుగు చూసిన విషాదం విధుల నుంచి తిరిగి వచ్చిన భర్త ఇంటికి వచ్చి చూడగా తలుపులు వేసి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా భార్య వీణ ఉరివేసుకుని 6 నెలల పసిబాబు విగత జీవులుగా పడి ఉండటం గమనించి అత్తవారింటికి సమాచారం అందించాడు. భర్త అరాచకాల వల్లే తన చెల్లి బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. అదనపు కట్నం కోసం వేధించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న అనకాపల్లి డీఎస్పీ శ్రావణి వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అదనపు కట్నం వేధింపుల కింద భర్త ఉమామహేశ్వరరావుపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తల్లి బిడ్డల మృతితో కనక మహాలక్ష్మి నగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందరికీ నమస్కారం. ఈరోజు చోడవరంలో ఏదైతే జరిగిందో అది చాలా బాధాకరమైన విషయం. ఒక అమ్మాయి వీణ అరౌండ్ 24 to 25 ఇయర్స్ ఉంటాయి. ఈమె వచ్చేసి వాళ్ళ బేబీ 1 year బేబీ 6 months ఓల్డ్ బేబీని తను స్మోతర్ చేసి తను సూసైడ్ చేసుకోవటం జరిగింది. దానికి సంబంధించి ఈ వివరాల్లోకి వెళ్తే వాళ్ళ పేరెంట్స్ స్టేట్మెంట్ ప్రకారం కట్నం వేధింపులు ఉన్నాయి అని చెప్పారు. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు 304B సెక్షన్ 3 and 4DP యాక్ట్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దాని ఇన్వెస్టిగేషన్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది. ఏదైనా ప్రోగ్రెస్ ఉంటే వీ విల్ అప్డేట్. రాగానే డోర్ ఎంతగానో కొడుతున్నా అమ్మాయి తీయలేదని ఎప్పుడు జరిగింది? సాయంత్రం 5 గంటలకు. 5 గంటలకు ఏం జరిగింది సార్? అంటే డోర్ కొడుతున్నాడు, అందుకు ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అవ్వకపోతే అందరు చుట్టుపక్కల మా మిస్సెస్ పైన వాళ్ళు అందరు వచ్చారు. అయినా అందరు ట్రై చేసిన సరే అవ్వలేదు. ఈలోపు మా మిస్సెస్ బయటకు వచ్చి మా ఇంటికి ఉమా ఎంత డోర్ కొడతాను వెళ్ళవే అంటే తొందరగా వెళ్ళానండి. వెళ్ళి నేను ఎంత ట్రై చేశాను, అన్ని డోర్లు క్లోజ్ చేసి ఉన్నాయి. క్లోజ్ చేస్తుంటే మరి ఎంత ట్రై చేసింది అవ్వలేదు. ఈలోపు ఆ అబ్బాయి సైడ్ కిటికీ నుంచి అనమాట మెస్ ఉంటుంది దోమలు వెళ్ళకుండా, ఆ మెస్ అని మట్టి తీసి చూసి హ్యాంగింగ్ చేసుకుని ఉందాము. అప్పుడు బోర్ని వెలిపిస్తే అప్పుడు వానరామ్ గారు చెప్పేసి వదిన గారు మరి డోర్ అయితే పాల్గొట్టేస్తామండి, అమ్మాయి హ్యాంగ్ చేసుకుంటూ కొట్టామంటే అప్పుడు కొట్టేసాం. తర్వాత వెళ్ళి సిచ్యువేషన్ జరిగింది. ఈ మధ్యన 2 రోజులు బట్టి గొడవలు ఆడుతుందని తెలిసింది. అది కూడా చిన్న ఇప్పుడుగా జరిగేవే అనుకున్నాము, కానీ ఇలాంటి జరుగుతుందని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పటి నుండి జరిగేవి, అందుకే మేము కూడా నెక్స్ట్ రోజు కలిసిపోతుండే వాళ్ళు అనమాట. సో నెక్స్ట్ రోజులు ఎలాగో కలిసిపోతారు కానీ ఉద్దేశంతోనే మేము కూడా అంతగా నార్మల్గానే అనుకున్నాము. ఓకే.